హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 లో మరొక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అయితే రెడీ అయిపోయింది. అదే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. ఈ రెండు టీమ్స్ కనుక మనం చూసుకుంటే జీటీ వాళ్ళు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు అయితే గెలిచి ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నారు. మన లక్నో వాళ్ళేమో 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు అయితే గెలిచి ఫిఫ్త్ ప్లేస్ లో అయితే ఉన్నారు. మరి ఈ మ్యాచ్ లో లక్నో వాళ్ళు జీటీ నోడిచ్చి ఫస్ట్ ప్లేస్ నుంచి కిందకి దింపగలరా? అలాగే జీటీ వాళ్ళు లక్నో నోడిచ్చి ఆ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండగలరా? అలాగే ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది, రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ జరిగేది లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఏక్నాథ్ స్టేడియం లో కాబట్టి మనం ఫస్ట్ లక్నో టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నో బ్యాటింగ్ లైనప్ లో మనం చూసుకుంటే వీళ్ళ ఓపెనర్స్ ప్లస్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ అయిన మార్కరం కావచ్చు, మిచిల్ మార్ష్ కావచ్చు, పూరన్ కావచ్చు, నిజంగా రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నారు. వీళ్ళ టీం కి సగం బలం వీళ్ళే అనమాట. జీటీ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని ఎర్లీగా అవుట్ చేసే గేమ్ ప్లాన్ తోనే ఈ గేమ్ లోకి అయితే వస్తారు. ఎందుకంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ లో మన పంత కావచ్చు, మిల్లర్ కావచ్చు అంత ఇదిగా మంచి ఫామ్ లో అయితే లేరు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే జీటీకి ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ అయితే ఉంటది. కాబట్టి ఈ గేమ్ ప్లాన్ తో వాళ్ళైతే రాబోతున్నారు. కానీ వీళ్ళ ముగ్గురిని ఎర్లీగా అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యారా? ఖచ్చితంగా లక్నో అయితే భారీ స్కోర్ అయితే చేసి తీరిద్ది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా వీళ్ళిద్దరు తర్వాత మన కెప్టెన్ రిషబ్ పంత్ అయితే వస్తాడు. నిజంగా ఆయన మీద ఉన్న అంచనాలకి, ఆయన చేస్తున్న పర్ఫార్మెన్స్ కి ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. బ్యాటింగ్ లో ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నిజంగా కెప్టెన్సీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా పంత తర్వాత బదోని కావచ్చు, మిల్లర్ కావచ్చు, మన సమద్ కావచ్చు మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఈ విధంగా లక్నో బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద ఆడినట్టే స్టార్టింగ్ ముగ్గురు కనుక ఆడితే వీళ్ళకి మంచి స్టార్ట్ అయితే వస్తుంది, మంచి పొజిషన్ లో అయితే ఉంటారు. అలా కాకుండా జీటీ వాళ్ళ బౌలింగ్ అటాక్ కి ఫస్ట్ ముగ్గురు కనుక త్వరగా అవుట్ అయిపోయారా, ఇక్కడ రిషబ్ పంత్ ఆడే ఇన్నింగ్స్ ఏదైతే ఉంటుందో అది మ్యాచ్ డిఫైనింగ్ ఇన్నింగ్స్ లాగైతే ఉండబోతుంది. ఇంకప్పుడు మనం లక్నో బౌలింగ్ లైనప్ చూసుకుంటే దిగ్వేష్ రాతి నిజంగా సూపర్ బౌలింగ్ అయితే వేస్తున్నాడు. చాలా ఎకనామికల్ గా వేస్తున్నాడు, అలాగే మంచి మంచి బ్రేక్ త్రోస్ అయితే వేస్తున్నాడు. ఇంకా దిగ్వేష్ రాతితో పాటు మన శ్రద్ధుల్ ఠాకూర్ అనమాట. మొన్న కేకేఆర్ మీద ఆయన వేసిన ఓవర్ ఏదైతే ఉందో నిజంగా అదే మ్యాచ్ డిఫైనింగ్ ఓవర్ లాగా అయితే మారిపోయింది. ఇంకా వీళ్ళిద్దరితో పాటు ఆవేష్ ఖాన్ కావచ్చు, ముఖేష్ కుమార్ కావచ్చు, ఇంకా రవి బిష్ణోయ్ లాంటి బౌలర్ అయితే ఈ టీంలో అయితే ఉన్నారు. ఈ విధంగా డీసెంట్ బౌలింగ్ లైనప్ తో అలాగే ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ తో లక్నో టీం అయితే ఉంది. ఇప్పుడు మనం గుజరాత్ టైటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే సేమ్ లక్నో సూపర్ జైంట్స్ లాగానే వీళ్ళ టాప్ ఆర్డర్ కూడా సూపర్ ఫామ్ లో అయితే ఉన్నారు. మెయిన్ గా సాయి సుదర్శన్ అనే ప్లేయర్ ఎవరైతే ఉన్నారో సూపర్ డూపర్ కన్సిస్టెన్స్ గా ఆయన అయితే రన్స్ అయితే కొడుతున్నాడు. ఇంకా సాయి సుదర్శన్ తో పాటు ఒక మ్యాచ్ లో శుభ్మన్ గిల్ కావచ్చు, లేకపోతే జోస్ బట్లర్ కావచ్చు, వీళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. కానీ వీళ్ళకి లాస్ట్ మ్యాచ్ లో జరిగిన మంచి పని ఏంటంటే టాప్ ఆర్డర్ తో పాటు మిగతా బ్యాట్స్మెన్ అందరికీ కూడా మంచి టెస్ట్ లాగా అయితే లాస్ట్ మ్యాచ్ అయితే వీళ్ళకైతే జరిగింది. ఇంకా మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో షారుఖ్ ఖాన్ కావచ్చు, మన రూదర్ఫోర్డ్ కావచ్చు, రషీద్ ఖాన్ కావచ్చు, ఇంకా మన రాహుల్ తెవాటియా కావచ్చు, లాస్ట్ మ్యాచ్ లో మంచి ఫినిష్ అయితే వీళ్ళైతే అందించారు ఈ టీం కి. ఈ విధంగా టాప్ ఆర్డర్ లో కావచ్చు, మిడిల్ ఆర్డర్ లో కావచ్చు జీటీ అయితే స్ట్రాంగ్ అయితే కనపడుతుంది. కానీ గుజరాత్ టైటాన్స్ యొక్క ప్రధాన బలం బ్యాటింగ్ కాదనమాట. వీళ్ళ మెయిన్ బలం ఏంటంటే వీళ్ళ బౌలింగ్ లైనప్. నిజంగా ఏం బౌలింగ్ లైనప్ అండి వీళ్ళదే. మహమ్మద్ సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, సాయి కిషోర్ కావచ్చు, అర్షద్ ఖాన్ కావచ్చు, రషీద్ ఖాన్ కావచ్చు, నిజంగా మామూలు బౌలింగ్ లైనప్ కాదు వీళ్ళదే. ప్రతి మ్యాచ్ లో మీరు చూసుకుంటే పవర్ ప్లే లో అర్షద్ ఖాన్, సిరాజ్ అయితే సూపర్ స్టార్ట్ అయితే వీళ్ళకైతే అందిస్తున్నారు. ఇంకా మిడిల్ ఓవర్స్ లో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ అయితే సూపర్ బ్రేక్ త్రోస్ అయితే వీళ్ళకైతే ఇస్తున్నారు అనమాట. ఇంకా ఫామ్ లోకి రావాల్సిన బౌలర్ ఎవరంటే మన రషీద్ ఖానే. ఆయన కూడా ఫామ్ లోకి కనుక వస్తే జీటీ బౌలింగ్ అటాక్ అయితే అసలు తిరిగి ఉండదు. ఈ విధంగా అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను జీటీ చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతుంది. ఇంకా వీళ్ళ టీం గురించి అయితే అయిపోలేదు అనమాట. వీళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన రాహుల్ తెవాటియా బౌలింగ్ వేయగలడు, ఇంకా మన వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. ఆ పిచ్ స్పిన్ కి అనుకూలిస్తే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ అయితే టీంలోకి అయితే వస్తాడు, హర్షద్ ఖాన్ అయితే బయటకు అయితే వెళ్తాడు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ తో ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ప్రతి మ్యాచ్ లో కూడా వీళ్ళకి 6 బౌలింగ్ ఆప్షన్స్ తో వీళ్ళైతే దిగుతున్నారు. ఈ పిచ్ లో ఫాస్ట్ బౌలర్లతో పోల్చుకుంటే స్పిన్ బౌలర్స్ కి కొద్దిగా హెల్ప్ అయితే ఉంటది. కాబట్టి వాషింగ్టన్ సుందర్ ని
టీమ్ లో ఆడిచ్చే అవకాశం అయితే ఉంది. సుందర్ కూడా టీమ్ లో ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా అదైతే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ గా అయితే మారిద్ది. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ కావచ్చు, అలాగే గుజరాత్ టైటన్స్ టీమ్స్ అయితే ఉన్నాయి. ఇంకప్పుడు మనం ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ బ్యాటిల్ కనుక మీరు చూసుకుంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 5 టైమ్స్ అయితే తలపడ్డారు. 4 టైమ్స్ జీటీ వాళ్ళు అయితే గెలిచారు, ఒకే ఒకసారి లక్నో వాళ్ళు అయితే గెలిచారు. కాబట్టి ఇక్కడ డామినేషన్ ఎవరిదుందో మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ లక్నో టీం నుంచి నా ప్రకారం ప్లేయర్స్ టు లుక్అవుట్ ఎవరంటే మన రిషబ్ పంత్, నికోలస్ పూరన్, అలాగే షర్దుల్ ఠాకూర్ అనమాట. మన గుజరాత్ టైటన్స్ నుంచి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, అలాగే మన సిరాజ్ అనమాట. ఈ విధంగా ఈ ప్లేయర్స్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నారని ఈ మ్యాచ్ లో నేనైతే అనుకుంటున్నా. ఇంకా లక్నో పిచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సీజన్ లో అక్కడ 2 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ లో 170+ అయితే కొట్టారు, అలాగే సెకండ్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200+ అయితే కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బ్యాటర్స్ కి బాగా అనుకూలంగా ఉంటే పిచ్చే. ఈ విధంగా రెండు టీమ్స్ ని మనం చూసుకుంటే ఖచ్చితంగా బౌలింగ్ లో అయితే లక్నో కంటే జీటీకి అయితే కొద్దిగా ఎడ్జ్ అయితే ఉంది. బ్యాటింగ్ అయితే రెండు టీమ్స్ కూడా టాప్ ఆర్డర్ మీద ఎక్కువగా అయితే డిపెండ్ అయితే అవుతున్నారు. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.